ముందుగా ఒక చిన్న విషయం నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు 26 ఇయర్స్ అనమాట. నేను ఏపీ మాస్లో వర్క్ చేస్తానన్నమాట. అయితే కొన్ని రోజులకి ముందుగా నాకు మిల్లెట్స్ గురించి తెలిసింది. కానీ తెలిసిన వెంటనే నాకు అనిపించింది నేను ఆరోగ్యంగా ఉండాలంటే నేను మిల్లెట్స్ ఖచ్చితంగా నా డైలీ ఫుడ్లో నేను తీసుకోవాలి అని. కాకపోతే నేను ఒక కేజీ కొర్రలు తెచ్చుకొని దాన్ని ఉప్మాలాగో చేసుకుందాం అని అనుకున్నాను. కానీ ఏమైపోయిందంటే టైం లేక సార్ అవి అలాగే ఉన్నాయి జొమాటోలో, ఏదో ఒకటి బర్గరో. సో దానివల్ల ఏమైందంటే తెలియకుండానే, అంటే ఈ కోవిడ్ టైంలో ఈ ఫుడ్ ఆర్డర్స్ అనేవి ఎక్కువైపోయినాయి. అలా అలా కోవిడ్ కూడా వచ్చేసింది నాకు. సో అప్పుడు ఏమి అర్థమైందంటే, అప్పుడు ఏదో కొర్రలు తెచ్చుకున్నానే, అదే వండుకొని తింటే నాకు ఈ కోవిడ్ వచ్చేది కాదే అట్లా అనిపించింది అనమాట. సో ఇప్పుడు సార్ చెప్పిన మాటల ద్వారా నాకు కొంచెం నేను తెలుసుకున్నాను. అండ్ ఇక మీదట కూడా ఈ రోజు నుంచి కాకపోయినా రేపటి నుంచి అయినా నేను ఆ కొర్రలు తీసి నేను వండుకొని తింటానని అనుకుంటున్నాను. ఓకే, సో ఇవాళ నుంచే ఈ కార్యక్రమం ద్వారా నేను స్టార్ట్ చేస్తాను. సో ఇంకొక చిన్న డౌట్ సార్, ఇప్పుడు కొర్రలు అంటే ఈ చిరుధాన్యాలు వండుకునే పద్ధతి అందరికీ తెలీదు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టు ఇట్స్ అ టైం టేకింగ్ ప్రాసెస్. సో దానికి ఏదైనా సొల్యూషన్ ఉందా? టైం ఏమీ తీసుకోదు, ప్లానింగ్ కావాలి అంతే. ఇప్పుడు రాత్రి భోజనం చేయాలంటే మీరు పొద్దున్న నానబెట్టాలి. నానబెట్టేది ఎంతసేపు? 2 నిమిషాలు. నానబెట్టాలా అంటే 12 గంటలు అవుతుంది, అంతే కదా. సో 2 నిమిషాలు పొద్దున్న నానబెడితే మధ్యాహ్నానికి రెడీ. 6 గంటలు అయితే కొర్రలు సామెలు, అండు కొర్రలు తినాలంటే మీరు ఇంకా ముందు నానబెట్టాలి. ఈ ప్లానింగ్ ఉండాలి అంతే. ఏం లేదు, రాత్రిపూట పడుకునే ముందు ఏదో ఒక ధాన్యం నానబెడితే మీకు పొద్దునకి మధ్యాహ్నానికి రెడీ అవుతుంది. సో పొద్దున్న లేచినప్పుడు ఇంకొకటి నానబెడితే రాత్రికి రెడీ అవుతుంది. సో దీంట్లో పెద్ద ట్రిక్ ఏం లేదు, ఏమి డ్యాన్స్ చేయాల్సిన పని లేదు, జిమ్కి వెళ్ళి కసరత్తులు చేయాల్సిన పని లేదు. అర్థమవుతుందా? సో వండేది అంతే, సిమిలర్, ఏమీ ఇబ్బంది లేదు. అన్నం తయారవుతుంది, రొట్టెలు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. సో మీరు ప్లానింగ్ ఉండాలి అంతే. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక ట్రిక్ ఉంది. మీరు నానబెట్టండి అండుకొర్రలు, ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టుకోండి. తర్వాత మీరు ఎక్కడో ఊరికి వెళ్ళారు, వచ్చారు, వెంటనే అన్నం చేయాలి. అప్పుడు ఆ రకంగా నానబెట్టి నీడలో ఆరబెట్టిన ధాన్యాన్ని అర్ధగంట నానబెడితే మీరు భోజనం తయారవుతుంది. అర్థమవుతుందా? నీకేమ్మా ట్రిక్ చెప్తుంది, ఎక్కడ పోయావు? ఓకే ఓకే. సో చాలా పనులు ఉన్నాయి. జొమాటోలో ఆర్డర్ చేసే లోపలనే ఇది వాళ్ళు అర్ధగంటలో ఇస్తారు, అర్ధగంటలోనే నానబెట్టి అన్నం చేసుకోవచ్చు. అంటే మీరు చేయాల్సింది పూర్వ సిద్ధత. ఎప్పుడైనా ఊరికి వెళ్ళి, ఇప్పుడు నేను మా భార్య ఇద్దరమే ఉండేది. మేము ఎక్కడైనా ఊరికి వెళ్ళి వచ్చే ముందు మేము పోతున్నాము ఊరికి అనుకుంటే 1 కేజీ నానబెట్టి, ఈరోజు రాత్రి నానబెట్టి పొద్దున్న ఇంట్లోనే పంచబట్ట మీద ఆరబెట్టేస్తే రాత్రికి ఆరిపోతాయి. ఒక డబ్బాలో మూత పెట్టి వెళ్తే వచ్చిన వెంటనే దాన్ని అర్ధగంటలోనే నానబెట్టుకొని వంట చేసుకోవచ్చు. సో ఇలా మనం బుద్ధి ఉపయోగిస్తే అన్నిటికీ పరిష్కారం ఉంది. ఇవన్నీ పుస్తకంలో ఉన్నాయి, యూట్యూబ్లో వీడియోలు వేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇడ్లీ ఎలా చేయాలి, దోశ ఎలా చేయాలి, సేమియాలు ఎలా చేయాలి, స్వీట్ ఎలా చేయాలి, అన్ని రకాల వంటలు వీడియోలు స్టెప్ బై స్టెప్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.